తిన్న వరకు చాలు లేవండయా, తెల్లవారుతాం 4 గంటలకు లేవాలి. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలని ఈ చలికి తెల్లవారుతాం 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే బుజ్జి ఆ భిక్షం ఏంటో అటు చూస్తున్నాడు. కొమ్మతి శ్రావణి గారు చూశాడంటవా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూసాడు మీరా? ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదేరా? మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మాకేదో తెలియదు సార్. గుడ్ నైట్ సార్. ఇదిగో కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు, నీకు విషయం తెలుసు? డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే పైగా మంది ఉచ్చక వెంకటేశ్వరరావు. ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు, అందులోనూ నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లు మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తాం వీడును కింద దర్శనం ఈ పాటికి శ్రావణ్ గారు బయట పెట్టుకుని బాగా మేనేజ్ చేశారు. రుచుకోమంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా దారుణం అమ్మా. దీనికంటే ఎడ్ల బండి మీద మనం సుఖం కదా మనూరికి మళ్ళీ. ఏంటి ఈ మధ్య పక్క చూపులు ఎక్కువైనట్టున్నాయి? పక్క చూపులా తొక్క. ఈ అమ్మిని యాడో చూసినట్టుంటేనా? ఎక్కడ చూసావో గుర్తుపట్టినంత మందిని చూస్తున్నావు అన్నమాట. మొగుడిని అనుమానిస్తే చూపులు పడిపోతాయా? పెళ్ళాల కళ్ళు కప్పి పాడు పనులు చేసే మొగుళ్ళకి కళ్ళే కాదు అన్ని పడిపోతాయి. పడుకుని ఇస్తావా లేకపోతే ఉంటావే కురుకు పట్టినప్పుడల్లా? అయ్యా బాగా కొవ్వెక్కిన మేకపోతలాగా ఉంటావా? ఇట్లా ముండి పొలు తొడుకోవడానికి సిగ్గులేదా? గుడి మీద గుట్లే కాదు, నోట్లో నాలుగు లేదు మే. యాడమక భయ్యా యాడమక, నువ్వు మోగొడవ తెలియక తిట్టినా. ఇప్పుడు పుట్టినప్పుడు మనం గుట్లు వేసుకుంటామా? వేసుకోం కదా. అట్టగా పోయినప్పుడు వేసుకుంటామా? వేసుకోం కదా. అట్టగా ఇప్పుడు ఊరికే రచ్చ చేసినప్పుడు కూడా వేసుకోం కదా. అయితే బతుకున్నప్పుడు వేసుకోవద్దా? ఇదిగో ఈ 100 తీసుకొని మంచి గుడ్లు కొనుక్కో. 100 రూపాయలకి ఏమొస్తుందండి? డ్రైవర్ ముక్క కూడా రాదు. అంతేనట. సరే అయితే 500 తీసుకొని 4-5 జతలు కొనుక్కోరా. 500 కూడా ఏమొస్తుందండి? మీరు మరీ ఓ 1000 రూపాయలు ఇవ్వండి. పొద్దున ఎవడు మొహం చూశాను గానీ బొక్క తీసుకో. సరే పడవా నీ ఊరికి నాకు అవుతురా. పచ్చబొట్టి పడి నీకు బానీరా. కానిస్టేబుల్ గారు చూస్తే వాడు కూడా అడుగుతాడా? మళ్ళీ నీ రాగవేంద్రా ఏంద్రు నీ పాచుగులా పోతనవలేవయ్యా. ఊరికే ఇంట్లో పెళ్ళ వేసిపోయినట్టు ప్రతోడు ఆర్న వహిస్తాడు. ఆర్న ఇంటికి పోయి వహించుకోరాదా? ప్రతోడికి తొందరేమే. ఇంటికి పోయి ఏం పీకుదామనే? మనం ఇంటికి వెళ్ళి ఏం పీకుతావో వాడు అదే పీకుతాడు. ఇక పోయి పీకాల్సింది ఇంటి ముందు గడ్డి. నీ పని బాగుంది రోయ్. ఏముంది
గుడ్డలు కూడా తీసుకుని బే అంటే వందలు వచ్చి పడతాయి. ఓ పని చేయి, ఏంటి నువ్వు కూడా గుడ్లు తీసుకొని బే 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 అని 100 ఎట్ట రూపాయలు కూర్చున్నా? ఆగు. బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సిటీలో ఉన్న 1,30,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్. ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో పండగ తీసుకో. ఫ్రంట్ బ్యాక్ ఇది పట్టుకో. ఏంట్రా మెల్లిగా జారుకుంటున్నా? ఏం జారుకోవటం సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింగ్ లా బతికాను సార్. ఇప్పుడు బెగ్గన్ అయిపోయాను సార్ మీ దయ వల్ల. మీరు బాగుపడరు సార్ ఈ జన్మలో. సర్లే కలెక్షన్ తీ. కలెక్షన్ నా దగ్గర ఎక్కడ ఉంది సార్? ఆ మొత్తం అంతా రాజు లూటీ చేస్తున్నాడు సార్. ఎవరు? రాజు. రాజా. ఏయ్, ఆ రాజుగాడు దుబాయ్ శంకర్ ఇస్తున్నాడు కలెక్షన్. ఆ. ఆడి పేరు చెప్పి నువ్వు నొక్కేద్దామనా? నొక్కేయడానికి ఇక్కడ ఏముంది సార్? ఆ వచ్చిన కలెక్షన్ అంతా రియల్ ఎస్టేట్ పడిపోయి ఒక్కడ పైసా ఇట్లేదు తెలుసా మీకు? ప్రజలందరూ చాలా దరిద్రులైపోయారు సార్. ఎగవాలంటావా? ఎగవాలంటావా? ఏయ్, వాళ్ళు దేవుళ్ళరా. వాళ్ళు ఏ బట్టే నీ బొచ్చులో డబ్బులు నిండుతున్నాయి. ఏదో మాట వరుస కనాలి సార్, మాకు తెలుసు. ఆడ వరసకి సార్ రిక్వెస్ట్ చేయాలరా? ఏం లేదు సార్, ఈ పర్సనాలిటీ చూసి ఎవడు వేయటం లేదు సార్. ఎయిర్రా ఎందుకు చేస్తారు? దున్నపోతులు ఉన్నావు కదా. నిజమే సార్. ఓ పని చేస్తే ఏంటి సార్? మటన్ షాప్ తీసుకెళ్ళి పొట్ట తీసేద్దాం. వద్దు సార్, వద్దు సార్, మీకు దండం పెడతారు సార్, అంత పని చేయకండి సార్. అది కలెక్షన్ అంతా ఇందులో ఉంది, తీసుకోండి సార్. ఇప్పుడు లైన్ లో వచ్చా. సార్ 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 మీకు పుణ్యం ఉంటది, నా పాస్పోర్ట్ సర్టిఫికెట్లు ఇప్పించండి సార్. మన అగ్రిమెంట్ 6 months, అవును సార్. జస్ట్ 2 months అయింది. ఇంకా 4 months ఉంది. ఆ. ఈ ప్రోగ్రెస్ బట్టి మా యూనియన్ ఆలోచిస్తుంది. ఓకే, యూనియన్ డిసైడ్ చేస్తుందా? పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? దొంగ సార్. అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? ఎప్పుడు తీసుకొని కొడతా. నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక చాలే పో. సార్, ఒక్కసారి అరే పోయే కన్న ముందు రంజిత్ నువ్వు రా దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏం స్వామి, నువ్వన్నా కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఎదవ పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసావు. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అప్పో ఏ కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. నీ పాపం ఈ అడవి ఏంట్రా? ఈడేంట్రా ఈ టైంలో పాట ఈ పాడుతున్నాడు? భరతం భరత చూడు. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి. దెక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ, ఈ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు. మరే ఇదిగో వనభోజనానికి కూర్చుంటే గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాం. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ వాడు తెచ్చుకోవాలి. ఏంటి సార్ అది? పులిగా ట్రిప్ లో ఉంది. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుందంట సూరిబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళండి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్.
అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. ఈ మాత్రం జంగల్కే భయపడతారు ఏంది భయ్? లైట్ తీసుకోవాలి. ఏంటి లైట్ తీసుకునేది? లైట్ ఆడని తీసుకోవడానికి బా, మీ జంగల్ తీసుకోబా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావుల టెన్షన్ ఎక్కువ ఉందిరా. పాముల కన్నా పుల్లు డేంజర్. నువ్వా? ఏ ఎలుగుబెట్టి అనుకున్నాను. బాబు నేను వెళ్తాను రా. ఎక్కడికి? శ్రావణ డేంజర్ లో ఉందిరా. మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం. వెళ్ళపోతే వాడు అమ్మని చంపేస్తాడు రా. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే అమ్మాయికి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. బతుకుంటే మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. ఏ అవదు లేరా, చెప్తాను కదా, చూసుకోండి. ఓకే. దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి? బొండం కావాలా సార్? సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతుంటాడు మా పొట్టోడు. ఏమైనా కనిపించాడు ఈ ఏరియాలో? తెలీదు. ఓకే, 2 రోజులైంది ఇవి కలెక్షన్ ఇచ్చి. ఎక్కడికి వెళ్ళాడు? ఏం వేషం వేసుకుని తిరుగుతున్నాడు యాదవ? ఏటో తీ డబుల్ దే, డబుల్ దే. ఉండే నువ్వు వెళ్ళిపో. వీడవుడు నిజంగానే కానిస్టేబుల్ అనుకున్నాడు. ఏంటి గెటప్? ఆ గెటప్ బోర్ కొట్టేసిందన్న. కొంచెం చేంజ్ గా ఉంటది కదా అని గెటప్ మార్చా. ఈ గెటప్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసా? హెల్మెట్ ఏదైనా అడగొచ్చు, లైసెన్స్ ఉందా అని అడగొచ్చు, బోల్ డబ్బు కొట్టేయచ్చు. గెటప్ రిచ్గా ఉందంటే కలెక్షన్ కూడా బానే ఉండాలి. అబ్బే కలెక్షన్ ఎక్కడ ఉందన్న అసలు? ఈ రోజు పబ్లిక్ హాలిడే కదా, ఒక్కళ్ళు లేడు రోడ్డు మీద. పొద్దుటి నుంచి ఈగలు తోలుకుంటానన్నా. నయా పైసా కూడా లేదా? లేదన్నా. నిజంగా? నిజం. పోలీసు కొడుతున్నావు? ఏ కొట్టకూడదా? పోలీసా? అల్లుడు ఇలా రాళ్ళు. ఎవడ్రాడు అల్లుడు? చూడు అల్లుడు కొడుతున్నాడు. అల్లుడు కొట్టకూడదురా? కొట్టావేంటన్నా? ఆ జంక్షన్ కి వచ్చి మా మనిషిని కొడతావురా? రే డక్కన్ ఏడికెంచి వచ్చి మా పొట్టి మామని కొడతావురా? ఆపండి, తప్పండి, తప్పండి. ఇటుతో నా పని ఉంది. ఏంట్రా? ఏంటన్నావు? నువ్వేంట్రా? నువ్వేంటి? నీ బొచ్చేంట్రా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. నన్ను బొచ్చ పట్టుకొని అడుక్కోమంటావా? దగ్గర్రా, పట్టుకో. ఎలా అడుక్కోవాలో చెప్పు. సౌండ్ ఎదురా, సౌండ్ అది, సౌండ్ అది. వెళ్ళు అడుక్కో, సరిపోతురా. గట్టిగా అడుక్కో, అడుగు. అలా అడిగి వేస్తారా? వేస్తారా? నీ పాస్పోర్ట్ అగ్రిమెంట్ నా దగ్గర ఉంది. పాస్పోర్ట్లు సర్టిఫికెట్లు నీ దగ్గర ఉన్నాయా? అల్లుడు వీడికి ఫైల్ చూపించలుడు. అవిగోరా బాగా చూడు బిడ్డ. ఏంట్రా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు ఎలా అడుక్కోవాలో చెప్పు. చెప్పు చెప్పరా. పర్మనెంట్ గా నువ్వు ఎప్పుడు అడుక్కుంటూనే ఇక్కడే ఉండు. అలాగే పదాలుడు. ఇలియానా పగులుతుంది బిడ్డ. వెల్కమ్, వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లో చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుని కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్, రింగ్ టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వెన్నెల్లో
అంత హాయిగా ఉంటుందా? సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలియదు సార్. అయితే తెలుసుకో. ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు. సార్ గో టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. ఒరే వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట బెటర్ వెళ్ళిపోతారా. బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేసుకున్నారు. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి? చెప్తా, అది కూడా చెప్తా. 6 ప్రేయర్ ఉంటుంది, 7 టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు పప్పు. కప్పు అంటే 1 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నర్, 9 రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకుని వదిలేస్తాం. రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఏంటి సార్? అన్నలు ఉండేది అక్కడే కాదు. ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా నగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అది ఒక వికెట్ పడింది.